రాజకీయం సినిమా గమ్మతి చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్ల తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు తయారుగుని చెల్లు సుషేదం పాండ్రి అంతకంటే మొదల హెడ్లైన్స్. సీఎం హామీలు నెరవేరిస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు సారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నడుమ రోజుకింత పెరుగుతుంది సవాళ్ల వారు. పుస్తలతాలు దెంపుకపోయేటోళ్ళమా మోడీ మేము, పీఎం మాటల మీద ప్రియాంక గాంధీ అయింది బానే గరము. మన తానికే వచ్చి దండం పెడతారు 10-12 వస్తే సీట్లు, కేంద్రంలో పవర్ ఎవరిదైనా గానీ పతార మనదే అని కేటీఆర్ కామెంట్లు. 100 రోజులల్లా అన్ని హామీలు బరాబర్ నెరవేరుస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుడేమో గాని 101వ రోజు సంధి 1001 కామెంట్లతోని కార్పాటోలు కండ్లెర్ర చేస్తున్నారు. మీదికెళ్ళి ఎంపీ ఎలక్షన్లు కూడా వచ్చే వరకల్లా ప్రచారాలల్లా పబ్లిక్ లకు పోయినప్పుడల్లా 100 రోజుల హామీల అమలు అనే మాటని బొందబెట్టి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలనుకుంటా ఇటు బీజేపీ వాళ్ళు కూడా బీపీలు వేయించుకొని మాట్లాడుతున్నారు. ఇక ఇవాళ హరీష్ రావు సార్ అయితే ఓ అడుగు ముంగట్కేసి మరి ఇగో గీతిల్ల రాజీనామా సవాల్ కూడా చేసిండు. ఎంపీ ఎలక్షన్ల పేరు మీద ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇచ్చిన హామీలు ఏమాయే అని అరుచుకుంటా ఓటు ఫైట్ని ఇంకింత హీట్ ఎక్కిస్తున్నారు లీడర్లు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ అన్నాడు. ఒకవేళ చెయ్యకుంటే పదవికి రాజీనామా చేస్తాడా అని మొన్న హరీష్ రావు అంటే దానికి నిన్న రేవంత్ రెడ్డి ఉండి చెలో హరీష్ రావు అంటున్నాడు నిన్న చెయ్యకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాలు విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా, నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాళ్ళు స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు హరీష్ రావు. నేను 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా, చేయకుంటే రాజీనామా చేసి దిగిపోతా. మరి నేను రుణమాఫీ చేస్తే హరీష్ రావు పార్టీ మూసేసుకుంటాడా అని సవాల్ చేసిండు సీఎం సారు. ఇక దానికి అలా సంగారెడ్డిలో ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చుకుంటా ఇంకో సవాల్ చేసి కాంగ్రెస్ మీద కౌంటర్లు అటాక్ చేసిండు హరీష్ రావు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడనే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. సీఎం సవాల్ని నేను స్వీకరిస్తున్నా. ఎల్లుండి అసెంబ్లీ ముంగట అమరవీరుల స్తూపం కాడికి నేను వస్తా. 15 ఆగస్టు లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారంటీని అమలు చేస్తా అని ప్రమాణం చెయ్యి. 15 ఆగస్టు లోపు మొత్తం రుణమాఫీ చేయాలి. ఒకవేళ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళా ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. మీరు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని అనుకుంటా కొత్త సవాల్ చేసిండు. ఇదివరకు కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇట్లనే మస్తు మాట్లాడి తూక ముడిచిండు. డిసెంబర్ 9 సంది 6 గ్యారంటీలు అమలని మాట తప్పిండు అని అనుకుంటా వరుస పెట్టి గట్టిగానే అరుచుకున్నాడు హరీష్ రావు. మరి దీనికి రేపు రేవంత్ సార్ ఏం కౌంటర్ ఇస్తారో చూడాలిగా. దేశమంతా ఎలక్షన్ల గాలే ఉన్నది. ఒగల మీద ఒగలు నిప్పులు కక్కుకుంటున్నారు లీడర్లు. ప్రధాని మోడీ సారుండి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళా ఆడోళ్ళ మెల్ల పుస్తల తాళ్ళు దెంపకపోతుంది అని తిట్టి పోసిండు. ఇక ఆ మాటలకు ప్రియాంక గాంధీ మేడము గట్టిగానే ఇచ్చి వాడేసింది. కాంగ్రెస్ పార్టీ పవర్లకు వస్తే ఆడోళ్ళ పుస్తల తాడు దెంపకపోతుంది, మీ బంగారం ఎత్తుకపోతుంది అని మోడీ మొత్తుకుంటా చేసిన కామెంట్లకి గట్టి కౌంటర్ ఇచ్చింది ప్రియాంక గాంధీ. యుద్ధం టైంలో మా బాపమ్మ ఇందిరాగాంధీ ఆమె తానున్న మొత్తం బంగారాన్ని విరాళంగా ఇచ్చింది. ఇక మా అమ్మ సోనియా గాంధీ ఈ దేశం కోసం ఆమె పుస్తల తాడునే త్యాగం చేసింది. మీకు ఆ పుస్తల తాడు తెలియదు, అందుకే ఇంత సిగ్గు తప్పే మాట్లాడుతున్నారు. భారతదేశానికి 75 ఏళ్ళు లేని స్వాతంత్రం వచ్చి అందులో 55 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ టైంలో మీ బంగారాన్ని పుస్తల తాడుని ఎప్పుడైనా గుంజుకున్నామా అని పబ్లిక్ మీటింగ్లే అడిగింది. पिछले 2 दिनों में अब ये शुरू हुआ है कि कांग्रेस पार्टी चाहती है कि आपके मंगलसूत्र और आपका सोना आपसे छीन ले। 70 सालों से ये देश स्वतंत्र है, 55 सालों के लिए कांग्रेस की सरकार रही है. किसी ने आपसे सोना छीना, आपके मंगलसूत्र छीने? इंदिरा गांधी ने अपना सोना जब जंग हुई थी अपना सोना देश को दिया. मेरी मां का मंगलसूत्र इस देश को कुर्बान हुआ है. और अगर मोदी जी मंगलसूत्र का महत्व समझते तो वो ऐसी अनैतिक बातें नहीं करते.
దేశంలోనే అతిపెద్ద నాయకుడైన మోడీ మాటలను ఆయన తెలివికే ఇడిచిపెడుతున్నా. గంత పెద్ద మనిషి గింత చిల్లర మాటలు మాట్లాడతాడు అనుకోవాలని గట్టిగా అరుచుకున్నది. అటు షర్మిలక కూడా గట్టిగానే అందుకున్నది. జనాలను గోసబుచ్చుకున్న సర్కార్ మీది, జనాలకు మంచి చేసే పార్టీ మాది. ఇంటామలేని మీకు మంగళసూత్రం ఇల్లు ఏం తెలుస్తుంది? తెలిసింటే ఇట్లా మాట్లాడకపోదురు అని షర్మిలక కూడా మంచిగానే తిట్టిపోసింది. ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లనే మోడీ ఇట్లా మాట్లాడుతున్నారు అనుకొచ్చింది. నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట. ఇది ఎక్కడ భాష? ఇది ఎక్కడి ద్వేషం? ఎందుకని? ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు? రాజస్థాన్లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు, ద్వేషాన్ని నింపే మాటలు. బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని, అసూయను ఎన్ని నింపుతూ, ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళసూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ. ఏ మంగళసూత్రాలు మోడీ గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళసూత్రాలు తెగాయి మోడీ గారు? సమాధానం చెప్పాలి. మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళసూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి. ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి, ఎప్పుడూ ఆలోచన లేదు ప్రజల గురించి. మొత్తానికి మోడీ సార్ జర్ర అటు ఇటు మాట్లాడినా అరుచుకునేందుకు పోటీల మీద తయారుంటున్నారు కదా. వీరికే ఎలక్షన్ టైంలో కచ్చా పక్క దంచి ఇడిచిపెట్టరా ఇంకా. ఓట్ల ప్రచారం అంటేనే వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకుంటారు. మాకే ఓటేయాలని జనాలను మత్పరిస్తుంటారు. అది కామనే గాని కేటీఆర్ సార్ మాత్రం జర అలాగ్ మాటలు చెప్తుండు. 10-12 సీట్లు ఇయ్యుండ్రి, మళ్ళా కేసీఆర్ సీఎం అవుతాడని అంటున్నాడు. అదెట్లా అని అంటారా? మల్కాజ్గిరి ఎలక్షన్ల ప్రచారంలో కేటీఆర్ సార్ మస్తు జోరుగా మాట్లాడిండు. ఇటు ఎన్డీఏ 200-220 దాటే పరిస్థితి లేదు. అటు రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో వాళ్ళ పార్టీ 150 దాటే పరిస్థితి లేదు. మీరు కింద 10-12 మాకు అప్పచెప్తే పార్లమెంట్ సీట్లు రేపు ఢిల్లీ వాళ్ళే ప్రత్యేకంగా వచ్చి కేసీఆర్ గారి దగ్గర దండం పెట్టి అన్నాదర మాకు మద్దతు అని వాళ్ళే బతిమలాడుకునే రోజులు వస్తాయి. అందుకే నేను అంటున్నా, ఒక్కొక్క ఓటు కీలకం, ఒక్కొక్క సీటు కీలకం. జనమంతా మాకు 10-12 సీట్లు ఇస్తే పెరిగే పతారే అలాగా అని చెప్పుకొచ్చిండు. కేంద్రంలో బీజేపీకి 200 మించి సీట్లు వచ్చే పరిస్థితి లేదు. అటు కాంగ్రెస్ కు 150 మించేటట్టు లేవు. ప్రాంతీయ పార్టీల మద్దతుతోటే కేంద్రంలో ఏ పార్టీనా అధికారంలోకి వచ్చేది. కాబట్టి మనకు 10-12 సీట్లు వస్తే బీజేపీ వాళ్ళు కేసీఆర్ సార్ దగ్గరికే వచ్చి దండం పెట్టి అయ్యా మాకు మద్దతు తీవ్రని అడుగుతారని చెప్పుకొచ్చిండు. ఏమో అప్పటికి ఇట్లనే సారు సర్కారు 16 అని డైలాగులు దంచుకొట్టిర్రు. ఇక ఎమ్మెల్యే ఎలక్షన్ల బోర్ల పడ్డాక కారు జోరు పెంచుదామని ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మీద బానే నజర్ పెట్టిర్రు. మరంతా పబ్లిక్ లో పతారుండి పవర్లు ఉన్నప్పుడే అన్ని సీట్లు రాలేదు. మరి ఇప్పుడు వస్తాయా ఏందా అనేది జర గట్టి అనుమానమే కొడుతున్న జనాలకు. 3-4 రోజుల సంధి లీడర్ల ర్యాలీలు, నమ్మే దేవునికి దండం పెట్టి నామినేషన్లు, పబ్లిక్ లా తిరుగుకుంటా ప్రచారాలు, గివ్వే ముచ్చట్లు చూస్తున్నాం కదా. ఇవాళ కొత్త ముచ్చట ఒకటి వచ్చింది. ఓ క్యాండిడేట్ నామినేషన్ వేసే వార్తనే వైరల్ అయి జనాలతోని వాటే గమ్మత్ ఆలోచన అనిపించింది. కావాలంటే చూడరు మీరే. నామినేషన్ వేస్తప్పుడే మన పతారేందో చూపియాలని కార్యకర్తలు, అభిమానులు, తోటి లీడర్లను ఎంబటేసుకొని బ్యాండ్ సప్పులు, బరాతులు, పటాసులు, క్యాడర్ డాన్సులు, రోడ్డు పొడుగుత ర్యాలీలతోటి ఎలక్షన్ సందడిని ఇంకింత పెంచుతుంటారు లీడర్లు. అసలు అక్క అవేం లేకుంటేనే ఇంకో తీర్ల వార్తలకెక్కి అందరు ఆమె దిక్కు చూస్తట్టు చేసింది. నామినేషన్ వేసేటప్పుడు డిపాజిట్ కట్టాలి కదా. ఆ డిపాజిట్ కింద 25,000 రూపాయలను గంపల చిక్కల లెక్క తెచ్చి ఆఫీసర్లకు కట్టేసింది. పేరాల మానసారెడ్డి అనే ఏమే సివిల్ ఇంజనీర్ అట. కరీంనగర్ ఎంపీ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా నామినేషన్ వేసింది. మరి అందరి లెక్కనే చేస్తే మనకేం ప్రచారం దక్కుతుంది అనుకున్నదో, లేకుంటే నా తాన పెద్దగా పైసలు లేవు అని జనాలకు చెప్పేటందుకే ఇట్లా చేసిందో తెలియదు గానీ ఇట్లా గంపల చిల్లర చిక్కలు పట్టుకొచ్చి మస్తు వైరల్ అయిందిగా. కానీ ఆ చిక్కలని నిజంగానే 25,000 కరెక్ట్ ఉన్నాయా అని లెక్క పెట్టేందుకు ఆఫీసర్లకు ఎంత తిప్పలైందో పాపం. మరి అక్క నామినేషన్ కానీ ఇంత క్రియేటివిటీ చూపించిందంటే రేపు ప్రచారం ఇంకెంత జోరు చూయిస్తుందో, ఎంతెంత క్రియేటివిటీ కాన్సెప్ట్లతో వస్తుందో చూడాలి. దానం నాగేందర్ ను సికింద్రాబాద్ ఎంపీగా నిలబెట్టిన కాన్ నుంచి ఇంతవరకు నియోజకవర్గంలో ప్రచారానికి తిరిగింది లేదు, పోయి ఓట్లు అడిగింది లేదు. కానీ ఇవాళ తొలుసూరు అడుగు బయట పెట్టి ప్రచారానికి కదిలిండు. ఒక్కొక్కరు తిండి నిద్రలు బంద్ చేసి ప్రచారాలలో తిరుగుతుంటే దానమన్న ఎందుకింత వెనుకబడ్డాడు? ఇప్పటికే అందరు ప్రచారంలో బిజీ అయిపోయారు. తీరం బట్టకుట్ట తిరుగుతున్నారు. కానీ సికింద్రాబాద్ క్యాండిడేట్ దానం నాగేందర్ అన్ననే ప్రచారంలో జాడపత్త లేకుంటున్నాడు. ఇయాలనే ప్రచారంలో కానొచ్చిండు జర. మరి ఆయనకు బలవంతంగా ఎంపీ సీట్ ఇచ్చిర్రా, పోటీ చేసడానికి ఇష్టం లేదన్న డౌట్లు కొందరికి వస్తే, లేదు బీజేపీ కిషన్ రెడ్డికి మేలు చేసేందుకే ప్రచారంలో సైడ్ అయిపోయిందని ఇంకొందరు అంటున్నారు. ఈ ప్రచారం కూడా ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేందుకే అని అంటున్నారు. అంటే నిజమెంతుంది అన్నది తెలియదు కానీ మరి ఇన్నొద్దులు ఎందుకు ప్రచారానికి దూరం ఉండన్నదే అనుమానం వస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని దెప్పి పొడుస్తున్నారు. బీజేపీని గెలిపించేందుకే
మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్ అసంటి జాగాల్లో కాంగ్రెస్ వాళ్ళు నాన్ లోకల్ నిలబెట్టిర్రు. వాళ్ళ అభ్యర్థులను వాళ్ళే ఒడగొట్టుకుని ఓట్లు చీల్చి బీజేపీని గెలిపించేందుకే కాంగ్రెస్ వాళ్ళు ఎకమత్ చేసిరని చురుకులు అంటిస్తున్నారు. మరి నిజమో కాదో తెలవాలంటే ఇక ఓట్లేదాకా ఆగవలసిందే. ఏమెండలు ఎన్ని కొబ్బరి బోండాలు తాగినా ఎన్ని జ్యూసులు ఖాళీ చేసినా గానీ సూర్యుడు నెత్తిల స్ట్రా వేసి పీల్చినట్టే సత్వం మొత్తం తీసేస్తుండు. ఇంట్లున్నంటే ఏమో గానీ ఈ ఎలక్షన్ ప్రచారం చేస్తున్నోళ్ళు ఎండల ఎట్లా తిరుగుతున్నారో ఏమో. పాపం పవన్ సార్ అయితే చక్కెర వచ్చినట్టయి ఇగో గిట్లా బ్రేక్ తీసుకుండట పాపం. సినిమాలో ఎంత పవర్ స్టార్ అయినా గానీ బయట అయితే ఎండకు అగడ తప్పదు, వానకు తడవక తప్పదు. ఈ మాడవల్గా ఎండలకు మందిల తిరుక్కుంటా పగబట్టినట్టు పెరుగుతున్న డిగ్రీలలో కూడా పబ్లిక్ లో ప్రసారం చేస్తుండే వరకలా పానం అలసిపోయినట్టు అయిందట పవనాలకు. ఎంబటే ప్రసారం బండి దిగి పక్కకు చెట్టు ఉంటే దాని కింద కూర్చొని జరంసేపు చల్లబడ్డాడు. ఈ ఏసీలలో ఉండి కట్టనంగానే కార్వాన్లకు పోయి రెస్ట్ తీసుకునే సినిమా సెలబ్రిటీలా. ఈ ఎండలకి ఎంత ఆయపాయిండో ఏం పాపం. మొన్ననే జ్వరం వచ్చిందని 2 రోజులు ప్రసారం ఆపిండు. మళ్ళీ ఎండలు తిరిగే వరకల కింద మీద అయిండిగా. అయినా తెల్లర్లేస్తే బయట తిరిగి పని చేసుకునే మామూలు ఎండలకు బాటిలకు నీళ్లు జ్యూసులు తాగుతా గానీ మంచిగా ఉంటలేరు. అసొంటిది పీకే సార్కి ఎట్లుండాలి? ఇక ఎక్కువసేపు కూర్చుంటే మళ్ళీ ప్రసారం లేట్ అవుతుంది, మంది గుమిగుడి మళ్ళీ అదో పరిశానని ఎంబటే వెళ్ళిపోయి ప్రసారం బండి ఎక్కిండు. మళ్ళా చూస్తురుగా ఎంత టోళ్ళైనా ఎవరైనా గానీ ఎండ కూడా ఒకటే తీరు ఉంటది. అయ్యో ఈయన స్టార్ కదా అని తక్కువ కొట్టది, అయ్యో ఈయన పని చేసుకొని బతికేటాయన కదా పాప పని ఊకోది. కాబట్టి పైలం జరేమంటున్నాం. శశిరాణలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మనం మైక్ టీవీ ముచ్చట్లు.